బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్, మనం ప్రీవియస్ వీడియోలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే కొన్ని ఫండమెంటల్ టెక్నిక్స్ మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు చూసుకుంటే స్టాక్ మార్కెట్లో మనకి ఏమైనా షార్ట్ కట్స్ ఉంటాయా వెళ్ళాలి అంటే కాపీ కొట్టి వేరే వాళ్ళ పోర్ట్ఫోలియోని మనం కాపీ చేసి కూడా మనము స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే ఏం చెప్తారు? షార్ట్ కట్ మెథడ్ అండి. ఇప్పుడు చాలామంది హీరోస్, యాక్టర్స్ ఏమంటారంటే నేను ఇతన్ని చూసి ఇన్స్పైర్ చేశాను, ఇతన్ని చూసి ఇన్స్పైర్ చేశాను అని చెప్పేసి అని వాళ్ళ సక్సెస్కి కొంత ఫార్ములాస్ మనకు అండర్స్టాండ్ అవుతూ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో కూడా అదే అండి. సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, వాళ్ళ పెట్టుబడి చిన్నగా ఏమి ఉండదు. రీసెంట్గా మీరు చూస్తుంటే ఐ థింక్ జంబో కింగ్ ఏదో స్టాక్లో ఇట్స్ నాట్ అ లిస్టెడ్ కంపెనీ యాజ్ ఆఫ్ నౌ. ఆశీష్ కచోరియా ఇస్ ఇన్వెస్టెడ్ అరౌండ్ 80 crores ఇన్ దట్ కంపెనీ. ఒక అన్లిస్టెడ్ స్టాక్లో కూడా తను హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేశాడు, ఆర్బిస్ ఫైనాన్షియల్ అన్లిస్టెడ్ స్టాక్లో. వెన్ ఐ కేమ్ అక్రాస్ సచ్ థింగ్స్, వన్ థింగ్ ఐ డిడ్ ఇస్ ఓకే, ఆర్బిస్ ఫైనాన్షియల్ హీ హాజ్ ఇన్వెస్టెడ్ సమ్ మనీ అని చెప్పినప్పుడు నేను దాని ఫండమెంటల్స్ అన్నీ తీశాను. అందులో కొంతవరకు కొన్ని అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు నాకు. బట్ లుకింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, లుకింగ్ ఇన్ టు ద ఫ్యూచర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇండస్ట్రీ, I started feeling comfortable about that particular company. సో ఇంకోటి ఏంటంటే తను 100 కోట్లు పెట్టాడు, నేను అంత పెట్టట్లేదు కదా, నేను పెట్టేది ఓన్లీ హార్డ్లీ హాఫ్ టు 1% ఆఫ్ మై ఇన్వెస్ట్మెంట్. సో నథింగ్ రాంగ్ ఇన్ మై ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి నేను ఆర్బిస్ ఫైనాన్షియల్ అన్లిస్టెడ్ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. బట్ దిస్ ఇస్ నాట్ అ రికమెండేషన్ అగైన్, బికాస్ ఆల్రెడీ ఆర్బిస్ ఫైనాన్షియల్ హ్యాస్ గాన్ అప్ అ లాట్. బట్ ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్ ఇఫ్ ఇట్ ఫాల్స్ డౌన్ వాట్ ఐ షుడ్ డూ. ఓకే, నా రిస్క్ ఎపిటైట్, నా పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్, నా ఫార్ములాస్ నాకు ఉంది. సో యూ నీడ్ టు బీ కేర్ఫుల్. దిస్ ఇస్ నాట్ అ రికమెండేషన్ టు గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఆర్బిస్ ఫైనాన్షియల్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్, when they are investing, why I'm giving this example is, when they are investing in that stock, hundreds of crores, 50 crores, 70 crores, definitely they'll go in deep about that particular company. They'll meet the management, they'll understand their plans, they'll understand in and out of it. And they subscribe to a lot of software, they'll subscribe to a lot of data where they get crucial data. There is Bloomberg software untundandi. It's 20 lakhs per annum if you subscribe. You'll get deep information about it. Yes. But you and I cannot go to subscribe 20 lakhs worth. Somebody who's investing crores of money, they can go into that thing. So what we can easily do is, there is so many websites. మీరు పర్ప్లెక్సిటీ AI లేదంటే గూగుల్లో మీరు సెర్చ్ చేశారనుకోండి, పోర్ట్ఫోలియోస్ అందరి దొరుకుతాయి. రాకేష్ జున్జున్వాలా గారి పోర్ట్ఫోలియో ఏంటి, విజయ్ కేడియా గారి పోర్ట్ఫోలియో ఏంటి, ఈ పోర్ట్ఫోలియో ఏంటి, ఆ పోర్ట్ఫోలియో ఏంటి అని మీరు సెర్చ్ చేశారనుకోండి, దొరుకుతుంది పోర్ట్ఫోలియో. బట్ అందులో చాలా ఇష్యూస్ ఉంటాయి. అంటే వాళ్ళు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. అరే ఇతను ఇన్వెస్ట్ చేశాడు అని చెప్పి మనం వెళ్ళి ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, కరెక్షన్ వస్తుంది. బట్ అతను ఆల్రెడీ ప్రాఫిట్లో ఉండుంటాడు. రీసెంట్గా ఈవెన్ వన్ ఆఫ్ ద పోర్ట్ఫోలియోస్ వాట్ మిస్టర్ మధుకేలా, he has invested in one company called Transformer India Limited. I came to know about that company, Transformer India Limited. బాగుంది, ఎందుకంటే రెన్యూబుల్ ఎనర్జీ పవర్ సెక్టర్ స్ట్రాంగ్ ఉంది, వాటికి కావాల్సింది ట్రాన్స్ఫార్మర్స్ కంపల్సరీ. ఈజ్ అ వెరీ గుడ్ బిజినెస్, వెరీ గుడ్ కన్సంప్షన్ విల్ బి దేర్. I went and saw it was too expensive. It was too expensive. Then I invested very partly because of the industry future. Yes. We invested, that investment has more than doubled. Okay, I've selected few transformer companies. In that, one of the stock is Transformer India. So I allocated some funds to Transformer industry. I've selected few stocks. I invested partly in Transformer India and some other stocks also in the transformer sector. That has given me good returns. Now, I never knew about Transformer India at all. But when I came across all these things, when I was doing research, I went deep into that particular company. I felt comfortable. Yes, the valuations are little expensive, no doubt about it. But looking into their business plans, one of the videos I think we did about the capacity expansions of the companies, right? When you see that, for example, GHCL, Gujarat Heavy Chemicals, they are doubling their capacity in the next 2 years. Yes. So that gives me confidence that going forward they will do better. Today GHCL has come down. It's an opportunity for me to accumulate from a longer term perspective. Again, this is not a recommendation. I'm just
sharing some of the examples so that, when you come across such stocks, you'll be having confidence. See, investment is nothing but gaining confidence on that opportunity, yes, right? How do you get the confidence? One is some good successful investor has gone and invested in that stock. Doesn't mean that he'll be right always. Any good investor, he himself says that his success rate is 40 to 50%. అంటే 10 స్టాక్లో తను ఇన్వెస్ట్ చేస్తే ఓన్లీ 4-5 సక్సెస్ అవుతాయని. బట్ ఆ 4-5 సక్సెస్ ఎలా అవుతాయి? దే గో మల్టీ బ్యాగర్స్, అంటే 5 times 6 times 10 times గ్రో అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ ఇన్వెస్ట్మెంట్స్లో. yes, Whereas what about other 4-5 stocks which have failed? They would have corrected 50% or even 100%. But still, he'll be in a profitable stage. Yes. This is one of the major secrets I've learned. Earlier, ఒక స్టాక్ నచ్చింది అనుకోండి, వెళ్ళి హెవీగా ఇన్వెస్ట్ చేయడం, అది పడింది అనుకోండి, నా ఫండ్స్ అన్ని బ్లాక్ అయిపోయి ఏం చేయాలో తెలియదు. At the end, what will happen? You'll have a requirement of your funds, you'll go and book in loss. And you see after 2-3 years, it will come back. So what we need to do is diversify your investment. But as you gain knowledge and comfort, you can start increasing your investments. yes, మీకు చాలా వెబ్సైట్స్ ఉంటాయండి, బెస్ట్ ఇన్వెస్టర్స్ ఇన్ ద కంట్రీ, బెస్ట్ ఇన్వెస్టర్స్ ఇన్ ద వరల్డ్ అన్నప్పుడు మీకు పోర్ట్ఫోలియోస్ వస్తుంది. అందులోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని స్టాక్స్ మనం చేయలేము. కొన్ని స్టాక్స్, ఇప్పుడు 10 మంది గుడ్ ఇన్వెస్టర్స్ ఉన్నారండి, yes, అందరి పోర్ట్ఫోలియో తీసుకుంటే మీకు 100 స్టాక్స్ వస్తాయి. 100 స్టాక్స్ ఇన్వెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. yes, ప్రతి దాంట్లో బెస్ట్ స్టాక్ ఏంటి, అండర్ వాల్యూడ్ స్టాక్ ఏంటి, బెటర్ వాల్యుయేషన్ ఉన్న స్టాక్ ఏంటి, బెటర్ కంఫర్ట్ మనకున్న స్టాక్ ఏంటి. yes, See, if you are from, let us say you are in from media, you can select media stocks, TV18, NDTV, okay, or even paper, JK paper, Andhra paper, yes, because newspaper, Newspapers. right? You have these things. You can focus on those areas. If, let's say, some good investor is there, he has invested in that. I think, I forgot his name, Equitas, he has invested in JK paper and West Coast paper. Right, it is there in the portfolio. So you are from the media industry, you can understand something about paper Yes. costing and paper thing. You can go through that JK paper and West Coast paper. If you find comfortable, you can start putting some money out of it in that stock. yes, Now what has happened? Selection of the stock చాలా ఇంపార్టెంట్ అండి. ఒక స్టాక్ మీద మనకు నమ్మకం కలగాలంటే చాలా టఫ్. ఐదర్ వాళ్ళ ప్రొడక్ట్స్ మనం వాడుండాలి, వాడిన కంపెనీ ఎండ్లో ఏమవుతుంది మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద సింపుల్ ఎగ్జాంపుల్ ఐ గివ్ యూ, Sintex. Sintex is a branded, containers for water filling and all, right? Tanks. But it has gone, it has become 1 rupee. They were good investors once upon a time, but that stock has come down. Many investors have recommended that Sintex is a very good brand, very good company. It failed. yes, So there's no hard and fast rule they'll pass, but we need to, for us to select good stocks, it can be an easy idea. Just select some good investors, find out their portfolio, go through some of the good stocks from them, which is comfortable to you. yes, మీ ఇండస్ట్రీకి సంబంధించింది మీరు అర్థం చేసుకునే స్టాక్ ఏదైతుందో అందులో మీరు పెట్టుబడులు ఒక పద్ధతి ప్రకారం పెట్టారంటే సక్సెస్ అయ్యే అవకాశాలు బెటర్గా ఉంటాయి. సార్ మరి ఏమైనా రిస్క్స్ ఏమైనా ఉంటాయా సార్? మనం మీ పోర్ట్ఫోలియోని కాపీ చేసినప్పుడు మీరు అన్నారు కదా ఇన్వెస్టర్స్ అని చెప్పేసి, అప్పుడు మనకు రిస్క్స్ ఎలా ఉంటాయి మరి? రిస్క్ ఎలా ఉంటుంది అంటే ఆ కంపెనీ గురించి మనకు డీటెయిల్గా తెలియదు. హీ మైట్ బి నోయింగ్ సంథింగ్ బెటర్ ఇన్ఫర్మేషన్ దెన్ అస్, yes, because he's investing big. He would have approached the management, they would be planning something in the future. We may not know about it. So that is one risk factor. Is it really there is a scope, yes, or is he doing from a speculative perspective? మనకు తెలియదు. ఎలా చేస్తున్నాడు అనేది తన పోర్ట్ఫోలియో డీటెయిల్గా అనలైజ్ చేయాలి. మీకు ఏమవుతుందంటే అండి, పోర్ట్ఫోలియోలో మనం లిస్ట్ తీసామనుకోండి, ట్రాన్స్ఫార్మర్ ఇండియా 5% he has invested of his portfolio. yes, Some other stock he has invested 1% of his portfolio. Some other stock he has invested 0.5% in this portfolio. ఏది తీసుకుంటారు? 5% ఇన్వెస్ట్ చేసింది ఇతను ఈ స్టాక్ లో ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు అంటే ఈస్ గాట్ మోర్ కాన్ఫిడెన్స్ ఇన్ దాట్, రైట్? You can go through the details of that company. See, I'm just giving you some simplest, easiest formula. Instead of you are banging your head, yes, it is impossible for us to get into total fundamentals of a company. Very tough. One is you will not have information. Two, you will not be able to get first-hand information. Three, you will not know their plans. Why will the company openly tell what are my plans? They will not tell. As per the compliance, they may tell. But if they have some other plans which we may not know or which we may not understand, these guys might be having a better understanding than us. yes, So it is better to follow these things in a simplest and easiest formula. Make a list,
there are so many websites. Hmm. Okay, one of the websites I think is Trendline, TRENDLYNE. There's one website, you can go through the website. అందులో సూపర్ స్టార్ పోర్ట్ఫోలియో, సూపర్ స్టార్స్ పోర్ట్ఫోలియో అంటే ఇప్పుడు మీడియాలో సూపర్ స్టార్, మూవీస్లో సూపర్ స్టార్ వేరు, ఇందులో సూపర్ స్టార్స్ మనకు వీళ్ళే. ఆ విధంగా మనం స్టాక్ మార్కెట్లో ఆలోచన చేస్తాం. సో వాళ్ళ పోర్ట్ఫోలియో మనం తీసుకొని బెటర్గా, సింప్లెస్ట్గా, ఈజియెస్ట్ ఫామ్, బికాస్ యూ డోంట్ హ్యావ్ టు స్ట్రగుల్, యూ డోంట్ హ్యావ్ టు బి టూ ఐ ఓన్లీ వాంట్ టు సర్చ్ మై ఓన్ స్టాక్. ఎస్, It is all theoretical is fine. Practically, that is not Implement. possible, because you are putting a hard-earned money into the stock market. You need to be more comfortable. ఎస్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.